వామన అవతారం ఈ విశ్వంలో ధర్మం కాపాడడానికి, అధర్మాన్ని నిర్మూలించడానికి భగవంతుడు ఎన్నో అవతారాలు ఎత్తాడు. అలాంటి మహా అవతారాలలో ఒకటి వినయానికి ప్రతీక, గర్వానికి ముగింపు. అది వామన అవతారం. హిందూ పురాణాల ప్రకారం శ్రీ మహావిష్ణువు 5వ అవతారం వామన అవతారం. ఈరోజు మనం చూడబోతున్నది వామనుడి జననం నుండి మహాబలి పాతాళానికి వెళ్ళే వరకు అద్భుతమైన కథ. మహాబలి వైభవం గురించి తెలుసుకుందాం. ఒకప్పుడు అసుర వంశంలో ఒక మహారాజు జన్మించాడు. అతని పేరు మహాబలి. అతను సాధారణ రాజు కాదు, ధైర్యం, దానం, పరాక్రమం అన్నీ కలిసిన మహారాజు. అతని తాత భక్త ప్రహ్లాదుడు. దేవుని భక్తి అతని రక్తంలోనే ఉంది. కానీ ఒక చిన్న లోపం, అది గర్వం. దేవతల ఓటమి. మహాబలి తన శక్తితో దేవతలను ఓడించారు. ఇంద్రుడు కూడా ఓడిపోయాడు. స్వర్గం కూడా మహాబలి ఆధీనంలోకి వచ్చింది. దేవతలు భయంతో ఆశ్రయం కోసం వెతికారు. అప్పుడు వారు చేరుకున్నారు విష్ణువు వద్దకు. ప్రభు, మాకు రక్షణ ఇవ్వండి అని అన్నారు. వామనుడి అవతారం. అప్పుడు మహావిష్ణువు నిర్ణయించారు, ధర్మాన్ని తిరిగి స్థాపించాలి. అతను ఒక చిన్న బ్రాహ్మణ బాలుడిగా జన్మించారు. కశ్యప మహర్షి, అదితి దంపతులకు పుట్టిన ఆ బాలుడు అదే వామనుడు. జననం గురించి, దివ్య లక్షణాలు, చిన్న వయసులోనే జ్ఞానం గురించి తెలుసుకుందాం. యోగశాల ప్రవేశంలో ఒకరోజు మహాబలి ఒక భారీ యాగం నిర్వహిస్తున్నారు. ఆ యాగానికి ఒక చిన్న బాలుడు నడుచుకుంటూ వచ్చాడు. అతని కాంతి, అతని వాక్చాతుర్యం అందరినీ ఆశ్చర్యపరిచింది. రాజా, నాకు 3 అడుగుల భూమిని ఇవ్వండి అన్నాడు. శుక్రాచార్యుడు హెచ్చరిస్తూనే ఉన్నాడు. రాజా, జాగ్రత్త, ఇతను సాధారణ బాలుడు కాదు, ఇతనే విష్ణువు. మహాబలి, గురువర్య, నేను ఇచ్చిన మాట తప్పను. దానం అతని ధర్మం. త్రివిక్రమ రూపం గురించి తెలుసుకుందాం. వామనుడు ఒక్కసారిగా పెరిగాడు. త్రివిక్రమ రూపం అంటే వామనుడి అసలు రూపం. ఒక చిన్న బాలుడు అఖండ విశ్వరూపం తీసుకున్నాడు. అతడే త్రివిక్రముడు. మొదటి అడుగు భూమిని అడిగాడు. 2వ అడుగు ఆకాశాన్ని అడిగాడు. 3వ అడుగు ఎక్కడ? మహాబలి తల వంచాడు. ప్రభు, నా తలపై పెట్టండి అన్నాడు. అదే నిజమైన భక్తి, అదే వినయం. విష్ణువు సంతోషించాడు. మహాబలికి వరం ఇచ్చాడు. పాతాళంలో రాజ్యం, ప్రతి సంవత్సరం భూమికి రావడం అనే వరాలు ఇచ్చాడు. అతని భక్తి ఈరోజు కూడా స్మరించబడుతోంది. ఈ కథ మనకు చెప్పేది ఏంటంటే, గర్వం నశిస్తుంది, వినయం నిలుస్తుంది, భక్తి ఎప్పటికీ గెలుస్తుంది. ఇది వామన